ప్రకృతిలో కొన్ని వింతలు 10 కాలాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఒక అద్భుతమే పశ్చిమ కనుమల్లో విరబూసే నీలకురుంజి పూలు. మనకు పుష్కరాలు వచ్చినట్లుగానే 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ పూలు వికసిస్తాయి. ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైనప్పుడు పర్వత శ్రేణులు నీలిరంగు సముద్రంలా మెరిసిపోతాయి. అయితే ప్రస్తుతం ఈ మొక్కలు అంతరించిపోయే ప్రమాదంలో పడటం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఈ నీలకురుంజి పెరుగుతుంది. సముద్ర మట్టానికి 1300 నుండి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు ఊదా నీలిరంగు పూలను పోస్తాయి. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి నీలగిరి పర్వతాలనే పేరు వచ్చిందని ప్రతీతి. టొడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు. చివరిగా 2018లో పూసిన ఈ పూలు మళ్లీ 2030లో పర్యాటకులకు దర్శనమివ్వనున్నాయి. టీ, కాఫీ తోటల విస్తరణ మరియు పర్యాటక రంగం పెరుగుదల కారణంగా ఈ మొక్కల ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబాబుదాన్గిరి, కుడ్రేముఖ్, నీలగిరి వంటి ప్రాంతాల్లో ఈ మొక్కలకు ఎదురవుతున్న సవాళ్లను 3 సభ్యుల కమిటీ అంచనా వేయనుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మొక్కను పర్యావరణ పరంగా అత్యంత కీలకమైనదిగా గుర్తించింది. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం జాబితాలో చేరటంతో 2024 నుండి దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగింది. ప్రకృతి ప్రసాదించిన ఈ నీలి అందాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత అంటున్నారు.